తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసాకు సంబంధించిన నిధులని మరోసారి విడుదల చేసింది. రైతు భరోసా డబ్బులని రైతుల ఖాతాల్లోకి వేయబోతోంది రేవంత్ సర్కార్. 4 ఎకరాల వరకు భూమి ఉన్న వారికి 1,06,000 మంది రైతులు ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి. మొత్తం 200 కోట్ల రూపాయలు జమ చేశారు అధికారులు. ఇప్పటివరకు మొత్తం 77.78 లక్షల ఎకరాలకి 54.74 లక్షల మంది రైతులకు భరోసా అందింది. అయితే అందరి ఖాతాల్లో కూడా కలిపి మొత్తం 4,666.60 కోట్లు జమైనట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా నిధులు అందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు 4వ ఎకరం వారికి కూడా రైతు బంధు అంటే 4 ఎకరాల లోపు ఉన్న వారి అందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, రైతు భరోసా ఇంకా నీళ్ళకు అమ్ముకుంటున్నాయి. అసలు దీనికంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక అయితే కనిపించడం లేదు. గతంలో మనం పోలిస్తే కనుక వారం రోజుల వ్యవధిలో అందరికీ కూడా రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యేది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నమాట. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక అటు జనవరి 26 అన్నారు, అంతకుముందు సంక్రాంతి అన్నారు, అంతకంటే ముందు డిసెంబర్ అన్నారు. ఇలా వరుస క్రమంలో మారుతూ ఉన్న ఇప్పటివరకు ఇంకా క్షేత్రస్థాయిలో రైతు భరోసా నిధులు మాత్రం రైతుల ఖాతాల్లోకి నిజంగా వేయడం లేదు. ఆ టకీమ్ అనేటువంటి ఆ మెసేజ్లు అయితే రావడం లేదు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మొత్తం ఇప్పటివరకు రైతులకు 199 కోట్లు జమ అయ్యారు. ఇంకా మరొక 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో జమ అయ్యేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు 77 లక్షల ఎకరాలకు దాదాపు నిధులు జమ అయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్రంలో రైతులకు 71% మంది రైతులకు రైతు భరోసా కంప్లీట్ అయిందనేటువంటిది ప్రభుత్వం చెప్పే ప్రశ్న చేస్తుంది. ఇప్పటి వరకు అయితే 4 ఎకరాలకు మొదటి చూసాం మనం 1, 2 ఇట్లా ఎకరాలకు కంప్లీట్ చేసుకుంటూ పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఒక మంగళవారం రోజే అంటే ట్యూస్డే రోజు తీసుకుంటే 3.33 లక్షల ఎకరాలకు 1,06,000 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 199 కోట్ల నిధులను జమ చేసింది మంగళవారం రోజు ఒక్కరోజే. సో ఇట్లా ఈ చివరాఖరి వరకు మార్చి 31 వరకు గతంలో హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. 31 వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామనేటువంటిది. ఆల్రెడీ ఈ రోజు 27, ఇంకొక మరొక 2 రోజుల్లో కూడా 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు జమ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాన్ని పేరు మార్చారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయాన్ని పెంచుతూ రైతు భరోసా కింద మార్చారు రైతు బంధుని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎకరానికి 6,000 ఇస్తున్నారు. గతంలో 15,000 ఇస్తామని చెప్పినప్పటికీ హామీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవ్వలేకపోతున్నామంటూ స్టేట్మెంట్ చేసి 6,000 ఇస్తా ఉన్నారు ఎకరాకి.